గ్యారేజ్ నుంచి కారు తెచ్చి పోర్టుకోలో నిలిపి శ్రీధర్ హారన్ కొట్టాడు. కిటికీ దగ్గరకు వచ్చి వస్తున్నానన్నట్టు శారద చెయ్యి ఊపి మళ్ళీ లోపలికి వెళ్ళింది. అతడు వాచి చూసుకున్నాడు. 7 అవుతుంది. పాప పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కింది. హౌ ఆర్ యూ డార్లింగ్ అన్నాడు. ఫైన్ పాపా, థ్యాంక్ యూ అంది. తల తిప్పి కూతురు వైపు చూశాడు. పాలబుక్కలు, చెవులు వెనక కత్తిరించిన జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు. ఈసారి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ట్రయింగ్ పాపా. కానీ ఆ రోజు ఈజ్ టూ ఇంటెలిజెంట్, తనకే ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ అన్నది. ట్రై హార్డ్ బేబీ. అప్పా, అంకుల్ నన్ను రేపు జూకి తీసుకెళ్తానన్నాడు, వెళ్ళనా అని అడిగింది. అంకుల్ అంటే నారాయణరావు. దేనికి స్పందించిన ఆ మగవాడికి కూడా తులసి అంటే ప్రేమ. షూర్ బేబీ. జూలోకి కొత్త పురుడు వచ్చినాయట అంది ఉత్సాహంగా. అప్ప, మరి మనం కోతుల నుంచి పుట్టామటగా ఉత్సాహంగా అడిగింది. ఎవరు చెప్పారమ్మా నవ్వాడు. మా భారతి టీచర్ అంది. నా గదిలో క్యాలెండర్ కూడా కోతిదే, రామయ్య తాత పెట్టాడు. కోత? ఆంజనేయ స్వామిది. ఓ అదా, నీ గదిలో అదెందుకమ్మా? సీనరీ ఏదైనా పెట్టుకోలేకపోయావా? పాపకది అర్థం కాలేదు. అయినా దాన్ని పట్టించుకోకుండా ఇంకో ప్రశ్న అడిగింది. మరి చచ్చిపోయి మనం దెయ్యాలమవుతామటగా? అతను ఉలిక్కిపడి ఇదెవరు చెప్పారమ్మా అన్నాడు. సరస్వతాతయ్య అంది తులసి. దెయ్యమై గాలుడు తిరుగుతారట, ఎవరైనా మంచి పాపలుంటే వాళ్ళ నుంచి పడతారట. చిన్న పాపకి అలాంటి కథలు చెప్పడం అతడికి అంతగా నచ్చలేదు. ఈ లేత మనసులో అలాంటి సూపర్ స్టిషన్ ముద్ర పడితే పెద్దయినా పోవు. ఏదో అనుభూతూ ఉంటే పదండి మీదే ఆలస్యం అంటూ వచ్చింది శారద. అతడు తెల్లబోయి చూశాడు. చేసిన ఆలస్యం అంతా చేసి ఎంత నాజుగ్గా తన మీదకు తోసేస్తుంది. అతడు కారు స్టార్ట్ చేస్తూ, మీ ఆడవాళ్ళకి బుద్ధి లేదోయ్ అన్నాడు. ఎందుకు అంది. 10 మందిలో అందంగా కనపడాలనే తాపత్రయంలో 10వ వంతు భర్త ముందు ఉంటే ఎంత బావుణ్ణు. కొద్దిపాటి అలంకరణతో ఇంతటి అందాన్ని తెచ్చుకోవచ్చని తెలిసుండి మొగుడు ముందు మామూలుగా ఉంటారు అన్నాడు. ఆమె చిరుకోపంతో, సర్లేండి పాప ఉంది, ఇలాంటి మాటలే కాపు చేయాలి అంది ఇంగ్లీష్లో. పాపకు అర్థమవుతుందని అనుకోను అన్నాడు. ఏమ్మా, నీకేమైనా అర్థమైందా? నో పాపా, నాట్ ఎ సింగిల్ వర్డ్ అంది తులసి. కారు కదిలింది. కాశ్మోరా క్షిదం, ఇవన్నీ చాలా అరుదైన విద్యలు. ఇవి తెలిసిన వాళ్ళు ఇప్పటికీ ఒరిస్సాలో ఉన్నారని అంటారు, కానీ దానికి రుజువులేమీ లేవు. పైకి వెళ్లే కొద్దీ ఒక్కో క్షుద్ర విద్య కష్టతరం అవుతుంది, నిష్ట ఎక్కువ కావాలి. అందుకే ఉపాసకులు సాధారణంగా పెద్ద దేవతలను ఉపాసించరు. చేతబడి, బాణామతి, బడి కుట్టి, కుట్టి సైతాన్, పాతాలు కుట్టి, పేరేదైతేనే మనిషిలో దెయ్యం మరో మనిషి మీద దారుణంగా కసి తీర్చుకోవడానికి అన్నీ ఒకటే. తన శిష్యుడి చేతబడి తిరగొట్టి అతడిని దారుణంగా చంపిన వారి మీద కసి తీర్చుకోవడానికి ఒక ముసలి మంత్రగాడు క్షుద్రదేవతల్లోకెల్లా ఆద్యుడైన కాశ్మోరాన్ని ఉపయోగించుకోదలుచుకున్నాడు. పాతాల కుట్టిని కాశ్మోరతో కలిపి ప్రయోగిస్తే ఇక దానికి తిరుగులేదు. ఎవరూ తిరుగుబడి చేయలేరు. ముగ్గు మధ్యలో కాదర కూర్చుని ఉన్నాడు. అతడు పక్కన ప్రాంతంలో మైదాపిండి ఉంది. తులసి చేతి కర్చీఫ్ ఉంది. తులసి తొక్కిన మట్టి ఉంది. ముగ్గుకి 8 వైపులా చిన్న చిన్న గుబ్బిళ్ళలాంటి మాంసపు ముద్దలున్నాయి. ఆవు, పులి, పిల్లి, బల్లి, ఏనుగు, కుక్క, కాకి, పసిపాపల మాంసం అది. ముగ్గు మధ్యలో హ్రీం క్రీం అన్న అక్షరాలు వ్రాయబడి ఉన్నాయి. సాంబ్రాణి పొగ దట్టంగా అలుముకుని ఉంది. మారణ హోమానికి నాంది జరుగుతుంది. అతడు మైదాపిండితో బొమ్మను చేసి తులసి తాలూకు చేతిగుడ్డును దానికి కట్టాడు. తులసి తొక్కిన మట్టిని బొమ్మ కాలికి అద్దాడు. బొమ్మని ఎదురుగా పెట్టుకుని మంత్రం చదవడం మొదలుపెట్టాడు. అతడి పెదవులు మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాయి. పక్కన ఒక అరిటాకుంది. దాని మీద 108 తుమ్మముళ్ళు ఉన్నాయి. అతడు మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాడు. 108 సార్లు ఉచ్చరించాలి. తర్వాత ఆ బొమ్మలో 108 ముళ్ళు గుచ్చాలి. దాదాపు అరగంటలో గుచ్చడం పూర్తయింది. శరీరం నిండా బాణాలు గుచ్చుకున్న శవంలా ఉంది బొమ్మ. ఏ అంగానికైనా బాధ కలిగించాలా అని అడిగాడు. అంటే ముందు ఒక చెయ్యి చచ్చుబడిపోవాలంటే ఆ చేతి మీద మరో 8 ముళ్ళు గుచ్చాలి. పాపం పాప, అలాంటిదేమీ వద్దులే, చస్తే చాలు అన్నాడు స్వామి. అట్టంటే ఎట్టా స్వామి? ఆ పాప తొందరగా సావటం మనకు కావాలి అని పైడితల్లి కాదర వైపు తిరిగి గుండెలో 8 గుచ్చు అన్నాడు. హృదయ భాగంలో మరో 8 ముళ్ళు గుచ్చబడ్డాయి. కాదర బొమ్మను పట్టుకుని లేచి ఉత్తరం దిక్కుగా నడిచి శ్మశానాన్ని చేరుకొని తననెవరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకుని మోకాళ్ల మీద కూర్చుని తవ్వటం ప్రారంభించాడు. కాలిబాట మధ్యలో మోచేయి లోతు తవ్వి బొమ్మని పాతిపెట్టి మట్టి కప్పాడు. బొమ్మ మీద శవవాహకుల అడుగు పడినప్పుడల్లా ఆ బొమ్మ తాలూకు మనిషి బాధతో విలవెల్లాడిపోవటం జరుగుతుంది. చాలా హృదయవిదారకమైన బాధ. మట్టి కప్పి అతడు వెనక్కి తిరిగి వస్తూ రాత్రి 12 గంటలకి కాశ్మోరా ఆ ఇంటికి చేరుకుంటుంది. తర్వాత 21 రోజుల్లో మరి పూర్తి చేయలేదు. 21 రోజులు మీరు చేయవలసిన 3 పనులు అన్నాడు కాద్రా.
ఆ ఇంటి చుట్టుపక్కల తులసి ముక్క లేకుండా చూడండి. ఎండు మిరపకాయలు, ఉప్పు ఇస్తాను. వాటిని నా పాప తొక్కేటట్లు చూడండి. రేపటి నుంచి ప్రతిరోజు రాత్రి సరిగ్గా 12కి కాశ్మీర్కి ఆహారంగా ఆ పాప నోట్లో 3 రక్తం చుక్కలు వేయాలి. మనిషివి. ముగ్గురు మొహాలు చూసుకున్నారు. పైడితల్లి సరే అన్నట్టు తలూపాడు. స్వామి జేబులోంచి 5,000 తీశాడు. వద్దు అన్నాడు కాద్ర. నా శిష్యుణ్ణి చంపినందుకు ప్రతీకారం. డబ్బేమీ అక్కర్లేదు. ఆ పాప గిలగిలా కొట్టుకుని రక్తం కక్కుకొని చావాలి. వాళ్ళు ముగ్గురు అతడి దగ్గర సెలవు తీసుకున్నారు. వాళ్ళకి సంతోషంగా ఉంది. మంత్రగాళ్ళ ప్రపంచంలో కాద్రాని ఎదుర్కొనే వాళ్ళు ఎవరూ లేరని వారికి తెలుసు. వాళ్ళు బండి ఎక్కుతుంటే వెనక నుంచి కాద్రా అరిచాడు. పాప చావు ఈరోజు రాత్రి 12కి మొదలవుతుంది. ఆ టైంకి వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. అయినా చూడటానికి అక్కడేమీ ఉండదు. ఆ రాత్రి సరిగ్గా 12 గంటలకి తులసి తన గదిలో వత్తిగిల్లు పడుకుని ఉంది. అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న తెరలు కొద్దిగా కదిలినాయి. ఎవరో కదిపినట్టు చెట్ల కొమ్మలు అల్లాడినాయి. పాప కప్పుకున్న దుప్పటంచు కూడా కదిలింది. నిశ్శబ్దపు వాతావరణంలో కొద్ది కదలిక అంతే. అయితే దాన్ని పసిగట్టింది ఆ ఇంటి వసారాలోకున్న కుక్క. అప్పటి వరకు మగతగా పడుకున్న దానల్లా లేచి గొలుసు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ బిగ్గరగా అరవసాగింది. ఏమిటిది? శారద నిద్రలోనే అడిగింది. శ్రీధర్ లేచి బయటకొచ్చాడు. తలుపులు వేసినట్టే ఉన్నాయి. తోటలో ఎక్కడా కదలిక లేదు. సైలెన్స్ బుస్సి, సైలెన్స్ అన్నాడు. అది వినటం లేదు. ముందర కాళ్ళ మీద ఎగిరెగిరి పడుతుంది. ఆ కారణమైన దాని అరుపులకి అతడు విసుగ్గా చుప్ అన్నాడు. మునుగు తీసుకుని పడుకుంది. దానివైపే ఒక క్షణం చూసి కదిలాడు. మేడెక్కి తన గదిలోకి వెళ్లబోతూ ఆగి పక్క గదిలోకి నడిచాడు. తులసి పక్కకి వత్తిగిలి నిద్రపోతుంది. దుప్పటి కొద్దిగా కిందికి జరిపి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత దుప్పటి సరిచేసి ముంగురులు సర్ది తలుపు దగ్గరగా వేసి గదిలోకి వచ్చేశాడు. కిటికీ పక్కగా ఉన్న ఆంజనేయ స్వామి క్యాలెండర్ గాలికి తిరగబడి ఉండడం అతడు గమనించలేదు. అయినా అది చాలా క్యాజువల్గా జరిగింది.